తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్లీ మళ్లీ నూనెల వినియోగం. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి. ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పి కూడా కనపడతా ఉన్నది. ఇక తిన్నోళ్ళకి తిన్నంత అనారోగ్యం. ఎంత చెప్పినా మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా మళ్ళా అదే రెస్టారెంట్లకు పోడు, అదే హోటళ్లకు పోడు, అదే కథ అయిపోతా ఉన్నది. అనారోగ్యం పాలవుతా ఉన్నారని చెప్పి కూడా నిన్న చేసినటువంటి తనిఖీలు నిర్వహించారు. నిన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా వాళ్ళంతా తనిఖీలు నిర్వహిస్తే అద్భుతాలు కనపడతా ఉన్నాయి. ఆడ మామూలు అద్భుతాలు కాదు, అసలు ఇక దిమ్మ తిరిగిపోతా ఉన్నది. దిమ్మ తిరిగిపోయేటటువంటి అద్భుతాలు కనపడతా ఉన్నాయి. ఇక పాచిపోయిన బిర్యానీ, ఓ రెస్టారెంట్లో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, వెజ్ బిర్యానీలో పాడైపోయినటువంటి క్యారెట్లు, మొత్తం ఇక ఇదే కథ ఉన్నది. హైదరాబాద్ అంతా కూడా బాగా ఎక్కువైపోయింది. ఇక వండేది లేదు, చేసేది లేదు. ఏదనంటే రెస్టారెంట్లకు పోవాలా, తెచ్చుకోవాలి, తినాలా. లాస్ట్కి లక్షల లక్షలు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం కనపడతా ఉన్నది. మరి ఈ వార్తను అంతా కూడా ఒకసారి చూడాలి. ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వాసులంతా కూడా ప్రధానంగా యువత చూడాల్సినటువంటి వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనపడతా ఉన్నది. చూడండి ఒకసారి. జహీరాబాద్ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి. మళ్లీ మళ్లీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వాటిని వినియోగిస్తున్నారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఎట్లుంటది రెస్టారెంట్ మాత్రమే చూడడానికి అసలు హంగామాగా ఉంటుంది. మొత్తం ఆడ ఉన్నటువంటి ఇక టేబుల్స్ కానీ, సోఫా సెట్లు, ముచ్చట, లైటింగు, వెనక్కి పోయి చూడాలి దాని కథ అంతా. వెనక్కి పోయి ఒక్కసారి కిచెన్లో చూస్తే అప్పుడు ఆడ కథ అంతా కనపడతా ఉంటుంది. ఆడ సోకంతా ఆడ వెళ్ళిపోద్ది. జూబ్లీ హిల్స్ లో కూడా ఓ హోటల్, బార్ అండ్ చికెన్ కిచెన్లో వినియోగిస్తున్న పదార్థాలు గడువు ముగిసినగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకేం రాస్తున్నా, మన వ్యాధుల భారంలో 56% తిండే మూలం, సమతుల ఆహారమే మేలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమితంగా వాడాలి, ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం, కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ పౌడర్ల వాడకం హానికరం. ఎన్ఐఎన్ కొత్త మార్గదర్శకాలు ఇక రిలీజ్ చేస్తా ఉన్నది. ఎంత చెప్పినా కూడా వాస్తవంగా వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అలవాటు అంటే ఇంకా వ్యసనం అయిపోయింది. అలవాటు కంటే ఇంకా వేరే చెప్పాల, వ్యసనం అయిపోయింది, బానిస అయిపోయినాం. వండుకునేదానికి బద్ధకం, రూమ్లో ఇంట్లో పోసి వండుకొని తినేదానికి అసలు ఇదే లేదు. ఎంతవరకు డెలివరీలు తెప్పించుకోవాలి, తినాలి, పోవాలి, దానికి బానిస అయిపోయినాం. ఇక లాస్ట్కి ఏమవుతుంది అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కొద్దిగా వయసు పెరుగుతా ఉన్న కొద్దీ దాని ఎఫెక్ట్ కనపడుతుంది. దయచేసి మరి మరొకసారి చెప్తా ఉన్నాం, మనం ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వాసులంతా కూడా ఇగో ఇట్లా ఈ దారుణమైనటువంటి పరిస్థితులు హోటళ్లలో, రెస్టారెంట్లో కనపడతా ఉన్నది. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే వాళ్ళ మీద మళ్ళీ ఏదో తూతూ మంత్రంగా మళ్ళా చూసి చూడనట్టు ఏదో ఆ రోజుకి హడావుడి చేసి మళ్ళీ పోయే ప్రయత్నాలు కాకుండా సీజ్ చేసి పడేయాలి. హోటల్ సీజ్ చేయాలి, కేసులు బుక్ చేయాలి. కనీసం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలి. ఎక్కడోళ్ళు అక్కడ ఎవరి పరిధి వాళ్ళు నిర్వహిస్తే గానీ ఇగో అప్పుడు ఈ భాగవతం అంతా కూడా ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది.